నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. వైఎస్ఆర్ పింఛన్ కానుక నగదు పంపిణీ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేసి పొరపాట్లు జరగకుండా అధికారులు పర్యవేక్షించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం వీక్షణ సమావేశం ద్వారా ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత పథకాలపై సచివాలయ స్థాయిలో విస్తృత అవగాహన ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి తెలిపారు. లబ్ధిదారులను చైతన్యపరచాలన్నారు. ఆయా పథకాల పంపిణీ కార్యక్రమాలు ఉత్సవ వాతావరణంలో పండుగలా నిర్వహించాలన్నారు. ప్రతి మండలంలో జరిగే కార్యక్రమానికి మంత్రులు, శాసనసభ్యులు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి, చీరాల శాసనసభ్యులు కరణం బలరాం, కృష్ణమూర్తి, రేపల్లె ఇన్ఛార్జ్ డాక్టర్ ఈవూరి గణేష్, వేమూరి ఇన్ఛార్జ్ డాక్టర్ వరకూటి అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ కూడా ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసే విషయంలో ఎక్కడ కూడా పొరపాట్లు దొరకకూడదు, ప్రోగ్రాంలన్నీ కూడా బ్రహ్మాండంగా జరగాలి అనే ఉద్దేశంతో ఈరోజు మనందరినీ కూడా ఈ వీసీ ద్వారా మీ అందరికీ కూడా దిశ నిర్దేశించేందుకు ఈ కార్యక్రమం చేస్తాము. ఇందులో మొదటిది వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దాదాపుగా ఈ ప్రోగ్రాం గురించి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. 1వ తారీఖు నుంచి ఈ ప్రోగ్రాము 3,000 రూపాయలకు పెన్షన్ పెంచుతూ ఏదైతే మనం ఎన్నికల ఏదైతే మనం చెప్పామో దిస్ గవర్నమెంట్ స్టాండ్స్ ఫర్ క్రెడిబిలిటీ. తెనాలిలో 3 రోజులుగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మె జరుగుతుంది. దీనిలో భాగంగా వారి సమస్యలు, వారి జీతాల పెరుగుదల గురించి మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ అన్నారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మా సమస్యలు పరిష్కరించి జీతాలు పెంచుతామని హామీ ఇచ్చి మేము రోడ్డు మీదకు వచ్చి మా యొక్క నిరసన తెలిపినా ఏమీ పట్టించుకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం సరికాదని ఆరోపించారు. చార్వాక యువజన సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు చిన్నం డేవిడ్ విలియమ్స్ ఆధ్వర్యంలో దళిత ఉద్యమ నేత శెట్టి కన్నమరాజు 14వ వర్ధంతి సందర్భంగా గుంటూరు నగరంలోని లాడ్జ్ సెంటర్, అంబేద్కర్ సెంటర్ గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, వారి అభ్యున్నతికి కృషి చేసిన నాయకుడు, ఆయన ఆశయాలను, ఆదర్శాలను ప్రతి ఒక్క దళిత నాయకుడు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. సంస్మరణ సభలో మరి ఆయన చేసిన సేవల గురించి మరి రానున్న రోజుల్లో దళితులు మరి కారంచేడు నుంచి మరి నీరుకొండ వరకు కూడా ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి ఏకైక దళిత నాయకుడు. మరి అప్పుడు కారంచేడులో జరుగుతున్నప్పుడు మరి స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారు ఆయన అరెస్ట్ చేసి మరి ఆయన చంపాలని చూశారు. అయినప్పటికీ నిలబడి నీతికి నిజాయితీకి మారిపోయినటువంటి శెట్టి కన్నమరాజు గారు, ఆయన విగ్రహం మరి తాడికొండ నియోజకవర్గంలో కాంస్య విగ్రహం అయిపోతా ఉన్నాం. గేరా బాబురావు గారు ఐఆర్ఎస్ వారి సహకారంతో మరి కాంస్య విగ్రహం అయిపోతున్నాము. దళిత నాయకులు కూడా మరి ఆయన స్ఫూర్తిగా తీసుకొని మరి ఆయన చేసిన ఉద్యమాలని మీరు దృష్టిలో పెట్టుకొని నీతికి నిజాయితీగా మరి ఎక్కడ కూడా ఆయన ఉద్యమం స్టార్ట్ చేసి దళితుల పక్షాన్ని నిలబడి మరి దళితుల మరి అభివృద్ధికి ఎంతో సేవ చేసినటువంటి శెట్టి కన్నమరావు గారిని మనం జ్ఞాపకం చేసుకోవడం, ఆయన కాంస్య విగ్రహంలో మీరందరూ కూడా పాలు పంచుకొని మరి ఆ విగ్రహానికి శంకుస్థాపన కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడుకుండాలని. గుంటూరు ఓల్డ్ క్లబ్ రోడ్ ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ టైటాన్ ఆధ్వర్యంలో నూతన ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ టైటాన్ మీడియాతో మాట్లాడుతూ ఉచిత మెడికల్ క్యాంప్ లో 3,500 విలువ గల బిఎండి ఎముకల సాంద్రత పరీక్ష, ఎముకలు, చెవి, ముక్కు, గొంతు నొప్పి అన్ని వ్యాధులు చూడడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్స్, బంధుమిత్రులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్, నా పేరు డాక్టర్ టైటస్. ఈరోజు మల్టీ స్పెషాలిటీ ఆఫీస్లో నా ఛానల్ ఓపెనింగ్ సందర్భంగా ఉచిత వైద్య శిబిరం జరుగుతుంది. ఈ శిబిరంలో ఎముకలకు సంబంధించిన పరీక్ష, సాంద్రత పరీక్ష, అలాగే ఊపిరితిత్తుల స్కానింగ్, అలాగే మరి స్త్రీలకైతే అల్ట్రాసౌండ్ అబ్డామినల్ స్కానింగ్ కూడా ఉచితంగా చేయబడుతుంది. దీని సందర్భంగా అందరూ ఉపయోగించుకోవాలని, అలాగే ఇక్కడ వచ్చిన నా ఫ్రెండ్స్కి వెరీ వెరీ థ్యాంక్స్.
అది ప్రారంభం వచ్చిన ఆఫర్లు అని పెట్టారా? 3,500 ఎముకల స్కానింగ్ పరీక్ష ఉచితంగా చేయబడుతుంది. అలాగే ఊపిరితిత్తుల స్కానింగ్ చేయాలంటే దాదాపు 5,000 అవుతుంది, అది ఉచితంగా చేయబడుతుంది. అలాగే స్త్రీలకు సంబంధించిన వ్యాధులు ఫైబ్రాయిడ్స్ అని, సిస్టులు అని, లేకపోతే వాళ్ళకి రక్తస్రావం సంబంధించిన సమస్యలు కూడా ఉచితంగా స్కానింగ్ ద్వారా దాదాపు బయట అల్ట్రాసౌండ్ చేయాలంటే 1,500 నుంచి 2,000 దాకా ఖర్చు అవుతుంది. అది కూడా దాదాపు 10,000 రూపాయలకి సంబంధించిన స్కానింగ్లను ఈరోజు ఉచితంగా చేయబడతాయి. తర్వాత డాక్టర్స్ కూడా ఉచితంగా కౌన్సిలింగ్ ఇవ్వబడుతుంది. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ టైటస్ మనం చేస్తున్నాం. నా ఛాంబర్ ఓపెనింగ్ సందర్భంగా ఈ రోజు వరకు ఈ అవకాశం ఈ యొక్క హాస్పిటల్ని అత్యాధునిక పరికరాలతో మరి ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చినటువంటి దైవ సేవకులకి అదేవిధంగా విశ్వాసులందరికీ కూడా మరి ఈ హాస్పిటల్ తరఫున యాజమాన్యం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అనేకులు మరి వచ్చి ఇక్కడ టెస్టులు చేయించుకోవటం ద్వారా లేకపోతే వారికి ఉన్నటువంటి శరీర రుగ్మతలన్నింటినీ కూడా పరీక్షించుకుని ఎస్టీ రిజర్వేషన్ సాధన లక్ష్యంగా వడ్డెర మహాపాదయాత్ర గురువారం గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంకు చేరుకుంది. వడ్డెర మహాపాదయాత్ర గత నెల నవంబర్ 22 తురక అమర్నాథ్ ఆధ్వర్యంలో తిరుపతి అలిపిరి పాదాల వద్ద నుండి విజయవాడ కనకదుర్గమ్మ పాదాల వరకు పాదయాత్ర తలపెట్టారు. నేటి సాయంత్రం వారి పాదయాత్ర ముగుస్తుందని తెలియజేశారు. వారు మీడియాతో మాట్లాడుతూ వడ్డెరలు అన్ని విధాలుగా ఎస్టీ రిజర్వేషన్కు అర్హులని అనేక కమిటీలు, కమిషన్లు భారత ప్రభుత్వానికి నివేదిక అందించాయి. అన్ని నివేదికలు నేటికి అమలుకు నోచుకోలేదని వారు తెలియజేశారు. గతంలో సంచార జీవితం గడుపుతున్న మా వడ్డెర జీవితాలు, ఆర్థిక సామాజిక స్థితిగతులు అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు సత్యపాల్ కమిటీని నియమించారు. మందికి ప్రతినిధి లేకపోవడం ఏంది? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఇంకేమన్నది ఒకసారి ఆలోచించాలా? ప్రజాస్వామ్యంలో 2 లక్షల మందికి ఒక ఎమ్మెల్యే ఉంటున్నాడు. మాకు దాదాపు 18-20 మంది ఎమ్మెల్యేలు కావాలా? 8 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సింది. కనీసం ఒక ఎమ్మెల్యే లేక జీవిస్తున్నాం. మాకు ఎక్కడ గాని విలువ లేకుండా బతుకుతున్నాం. దయచేసి పాలకులారా, ఏ నాయకుడైతే, ఏ పార్టీ అయితే నా జాతిని గుర్తిస్తాదో, నా జాతి కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించి ఖచ్చితంగా మీ ఎస్టీ రిజర్వేషన్ కోసం మేము అండగా ఉంటాం. పార్టీకి, నాయకుడికి విశ్వాసంగా, నమ్మకంగా ఒక మాట ఇస్తే చెల్లినైనా, తల్లినైనా, తమ్ముడినైనా, అన్ననైనా పక్కకు పెట్టి ఆ నాయకుడితో, ఆ పార్టీతో ఉండే జాతి ఏదైనా ఉందంటే వడ్డెర జాతి. నమ్మకానికి మారుపేరుగా ఉంటాం. ఒక మాట ఇస్తే ఎంతవరకైనా ప్రాణానైనా తెగించి మీతో ఉంటాం. ఇప్పటికైనా పాలకులారా, దండం పెట్టి కోరుతున్నా, భగవంతుణ్ణి వెంకటేశ్వర స్వామి నుంచి కనకదుర్గమ్మ గుడి వరకు వస్తున్నా, మా ఉద్యమం ఎలాగుంటుందో, వడ్డెర జాతి ఉద్యమం ఒక స్థాయిలోకి ఎదిగిందంటే గన మిగతాదంతా తట్టుకునే పరిస్థితులు ఉండవు. దయచేసి పాలకులారా, మా ఎస్టీ రిజర్వేషన్ కోసం మాట్లాడాలా, వెంటనే తీర్మానం చేయాలా, తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించాలా. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటి మనవి చేస్తున్నా, మీ నాన్నగారు గౌరవ రాజశేఖర రెడ్డి గారు తీర్మానం చేసి, కేబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపించాడు. ఆ తీర్మానం అక్కడికి ఆగింది. తర్వాత ముందుకు పోయిన సందర్భం లేదు. సత్యపాల కమిటీ ఒకటి లేశారు. ఆ సత్యపాలకి నిధులు లేక ఆగిపోయింది. అనేక రకాలుగా నా జాతి పట్ల అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం. స్పందించడంతో ఈ జాతులపైన జరిగినటువంటి అన్యాయాన్ని మీరు ఇంకా రెట్టింపు చేసే స్థాయికి వెళ్తున్నారని మేము తెలియజేస్తున్నాము. 1972కి ముందు ఎరికల, యానాది, లంబాడి, వడ్డిర ఇవన్నీ కూడా ఒకే సామాజిక వర్గంగా, ఒకే విధానంగా, ఒకే స్థితిగతుల్లో ఉన్నటువంటి ఈ వర్గాలను తర్వాత వడ్డెర మాత్రం బీసీఏలో ఆ రోజు చేర్చడం జరిగింది. అప్పటి నుంచి పడినటువంటి ఈ బీజం వడ్డెర జాతిని సమూలంగా, ఆ దుర్మార్గంగా అభివృద్ధి ఆగిపోయింది. అదే మిగతా రాష్ట్రాల దేశంలో 13 చోట్ల అధిక శాతం సీట్లు ఇస్తారో వాళ్ళకే మేము వాళ్ళ వెన్నుంటే ఉంటాం. అదే విధంగా ఈ రోజున మాకు ఎస్టీ రిజర్వేషన్ మేము ఎందుకు కోరుకున్నాం అంటే, మా కులం రెక్కాడితే కానీ డొక్కాడలేని పరిస్థితులు, వాళ్ళు కష్టజీవులు, ఎంతో ఒక పూట కూలికి వెళ్ళకపోతే ఇల్లు జరగని పరిస్థితులు. అలాంటి వాళ్ళకి ఈ రోజున మీరు ఎస్టీ రిజర్వేషన్ కల్పిస్తారనే ఉద్దేశంతో, ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో మేము ఈ సంకల్పంతో పాదయాత్ర చేస్తున్నాము. అదే ఈ రోజు మంగళగిరిలో కూడా ఈ రోజున భారీ ఎత్తుగా పాదయాత్ర చేయడం జరిగింది. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు స్పందించి, మీడియా మిత్రులందరూ కూడా ప్రభుత్వానికి ఒకటే సలహా ఇవ్వండి. ఈ వడ్డెర్లు, కష్టజీవులు, వాళ్ళని ఎస్టీ హోదాల్లో నిలబెడితే వాళ్ళు రానున్న రోజుల్లో వాళ్ళ కులాలు అభివృద్ధి అవుతాయి. వాళ్ళకు కూడా మీ ప్రభుత్వాలని నిలబెట్టాలంటే వాళ్ళు కూడా ముందుంటారు అనే
బాపట్ల జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ రాష్ట్రంలోని కొత్త జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్న దివ్యాంగులకు ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో దివ్యాంగులకు ర్యాంపులు ఏర్పాటు చేయాలని, బయోమెట్రిక్ విధానం తీసివేయాలని ఆయన కోరారు. బయోమెట్రిక్ విధానం దివ్యాంగులకు ఇబ్బందిగా ఉందని, దాన్ని తీసివేయడం ద్వారా వారికి సౌకర్యం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కంది వెంకటరెడ్డి, గంటా నాగమల్లేశ్వరరావు, దేవిరెడ్డి శ్రీనివాసరావు, సుంకర శ్రీనివాసరావు, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. నమస్తే, నా పేరు గోగన ఆదిశేషు. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ఉండి, ఆ కొత్త జిల్లాలో నా ఒక దివ్యాంగుల అన్నదమ్ములుగా అక్క చెల్లెలు పెద్దవారు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఆ ఒక కార్యాలయాల్లో ర్యాంపులు ఏర్పాటు చేయలేదు. కనీస సౌకర్యాలు కూడా ఆ ఒక కార్యాలయాల్లో ఏర్పాట్లు లేకపోవడం వల్ల నా ఒక దివ్యాంగుల అన్నదమ్ముల అక్క చెల్లెలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే బయోమెట్రిక్ విధానం ఏదైతే ఉందో ఆ బయోమెట్రిక్ విధానం వల్ల దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారు. కావున ఆ బయోమెట్రిక్ విధానం కూడా తీసివేయాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని దివ్యాంగుల ఉద్యోగస్తుల పైన మరి ద్వంద్వ వైఖరి మానుకోవాలి, దివ్యాంగుల ఉద్యోగస్తులకి కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పి మా ఒక జనసేన పార్టీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జై జనసేన, జై జనసేన, దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత. ఎమ్మెల్యే కిలారి విమర్శలు ప్రతి విమర్శలతో పొన్నూరు ప్రాంతం ఒక్కసారిగా వేడెక్కింది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో జరిగిన మట్టి తవ్వకంలో భారీ అవినీతి జరిగిందంటూ మట్టి దోపిడీకి సీఎం అండదండలు మెండుగా ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల ఆరోపిస్తుంటే, అవినీతి గత ప్రభుత్వంలో జరిగితే అభివృద్ధి ఈ ప్రభుత్వంలో జరిగిందని ఎమ్మెల్యే కిలారి ప్రతి విమర్శలు చేస్తున్నారు. మేము అధికారంలోకి వచ్చాక మట్టి 3 జిల్లాల్లో జాగురున్న లేఅవుట్లకు ఎక్కడెక్కడకు వెళ్లింది రికార్డులో నిక్షిప్తమై ఉందని దస్తాలను చూపించారు. సీఎంని విమర్శించే స్థాయి మీకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగే దొంగ అన్నంట చందాగా ఉందని ఎద్దేవా చేశారు. అడ్డగోలుగా దోపిడీ చేస్తా ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి పేరుతో ఒకళ్ళు వస్తారు, కిలారి వెంకట రోసే మేనలుడు అని ఒకడు వస్తాడు, ఇంకో నాయకుడు పేరు చెప్పి ఒకడు వస్తాడు. దళితులు మా భూముల్లో ఇక్కడ 80 ఎకరాల దాకా దళితుల భూములు ఉన్నాయి, మా తవ్వద్దంటే వాళ్ళు అడ్డం పడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెట్టడం, అలాగే వాళ్ళని కొట్టడం, భయపెట్టడం. జిల్లా కలెక్టర్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా జిల్లా కలెక్టర్ స్పందించిన పరిస్థితి లేదు. ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్కి రిప్రజెంటేషన్ ఇస్తే ఎస్సీ/ఎస్టీ యాక్ట్ కింద కేసు పెట్టమన్నా కూడా పోలీసులు కేసు నేపథ్యం చేసిన, పైగా తీసుకెళ్లి కంప్లైంట్ ఇచ్చిన తీసుకెళ్లి కొట్టారు. అందుకనే ఏదైతే మీరు చెప్తా ఉన్నారో 2200 కోట్లు అనేది నీ తరం నుంచి మొత్తం లెక్కేసుకుంటే ఈ 4.5 ఏళ్ళలో గవర్నమెంట్ సీనరేజ్ భవన్ మొత్తం నువ్వు కొట్టేసావనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇవాళ మా దగ్గర పూర్తి ఆధారాలతో సహా ప్రభుత్వ జగనన్న కాలనీకి ఏ ఊరి నుంచి ఎన్ని క్యూబిక్ మీటర్ వెళ్ళిందో ప్రతి ఇది కూడా ఆధారాలతో సహా ఉంది మా దగ్గర. 3 జిల్లాలకు వెళ్ళింది ఇక్కడి నుంచి. పోలీసుల సహకారం, జిల్లా కలెక్టర్ సహకారం, అలాగే జగన్మోహన్ రెడ్డి ఆయన రాష్ట్రంలో రారాజు, ఆయన దోచుకుంటాడు ఆయన ఆంధ్రప్రదేశ్ మీద పడి. అట్లానే ఆయన సామంతరాజులు నియోజకవర్గం మీద ఆయన క్యాంప్ క్లర్కులు, ఆయన బినామీలు వాళ్ళందరూ ఈ నియోజకవర్గం మీద ఎక్కడెక్కడ గద్దలన్నీ కూడా ఇక్కడ వాలి అడ్డగోలు గ్రావెల్ మాఫియా చేస్తూ ఉన్నారు. 2100 కోట్లు విలువైన గ్రావెల్, అలాగే 700 ఎకరాలు పచ్చని సపోటా తోటలతో ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా. అటువంటి ప్రాంతం ఇవాళ చూస్తే మీరు ఏ ఊరు ఎక్కడికైనా వెళ్ళండి 100 అడుగులు తక్కువ లేదు. ఇలాగా కొట్టేసి నీతులు మాట్లాడుతున్నా ఈ ప్రభుత్వం ప్రతి ఇది లెక్కతో ఉంది. నీలాంటి కుక్కలు మొరుగుతాయనే ఈరోజు ఇంత పకడ్బందీగా ఉన్నాం మేము. నువ్వు ఎన్ని తాపత్రయపడినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నీ వల్ల కాదు. మళ్ళీ ఇక్కడ కొన్నూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది, రెపలాడబోతా ఉందని చెప్పి జరుగుతున్న నంది నాటకోత్సవాలు భాగంగా గురువారం నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారి, నర్తనశాల యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ విజయవాడ వారి 3 ప్రశ్నలు, అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి ఇంద్రప్రస్థానం సాంఘిక నాట్యం, ప్రఖ్య చిల్డ్రన్స్ ఆర్ట్స్ థియేటర్
తెనాలి వారి మహాబీ నిష్క్రమణ, పండు క్రియేషన్స్ కొప్పోలు, ప్రకాశం వారి పక్కింటి మొగుడు, కళానికేతన్ హైదరాబాద్ వారి వసంత రాజీయం పద్య నాటకం ప్రదర్శన జరిగింది. ప్రతి ప్రదర్శన అనంతరం నగదు పారితోషికం ఇవ్వడం జరిగిందని నిర్వహణ కమిటీ తెలిపింది. నంది నాటక పోటీల బహుమతి ప్రధాన సభ డిసెంబర్ 29 శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరులో జరుగుతుందని, విజేతలకు 73 స్వర్ణ, రజిత, కాంస్య నందులు, ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం, డాక్టర్ వైఎస్ఆర్ రంగస్థల పురస్కారం ఇదే వేదిక పైన ప్రదానం చేస్తారని తెలిపారు. మరి ఆనాడు నా గాలి సోకిన కోడతాచుల కష్టమన్నా నేడు చిత్రంగా మాట్లాడుతున్నా. నాడు నాడే నేడు నేడే. ఈరోజు అర్ధరాత్రి నర్తనశాలకి అక్కడ కలుసుకుందాం. కల కాదు కదా? ఎంత మాత్రమూ కాదు. అర్ధరాత్రి నర్తనశాలకు ఒంటరిగా రండి. అన్ని విషయాలు అక్కడే మాట్లాడుకుందాం. ఎవరైనా చూస్తాను, నేను వెళ్ళొస్తాను. అర్ధరాత్రి నర్తనశాల ఒంటరిగా వాడు వచ్చేవేళండి. దీపం విలువ తగ్గిస్తాను. నా సమక్షంలో నీకేం వాడికి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడు. నేను మీ వెనక కొట్టిపోతుంది. అవును, నీవు నా దాని అయితే నా పైత పూర్తిగా తీసుకో. మీ అందరికీ నా అభినందన ఆశీస్సులు. సహనా భవతు